తీసుకెళ్ళొచ్చట रिटर्न में ले जा सकते हैं इधर? हाँ ले जा सकते हो। कहाँ रख देना है? या तो इसको खाली कर दो ना, खाली कर लो थोड़ा फिर ले जाओ। खाली लगभग खत्म ही है। हाँ वो कुछ नहीं है फ्लेमेबल आइटम नहीं जाएगी टनल के अंदर। अच्छा अच्छा अगर आपने रखना है तो कहीं इधर शॉप। చెప్పు ఎలా ఉన్నాయి వాటర్? చాలా చల్లగా ఉన్నాయా? బాగా క్రిస్టల్ క్లియర్ ఉన్నాయి కదా. ఇలా చేయి. చూస్తున్నారు కదా ఇలా అద్భుతమైన లొకేషన్లు. ఈ వీడియో అయితే అద్భుతంగా ఉండబోతుంది. మనం ఎక్కడికి వెళ్ళబోతున్నాం మొత్తం వీడియోలో చూడండి. చూశారు కదా ఇలాంటి లొకేషన్లు అయితే నా లైఫ్లో ఎప్పుడు చూడలేదు. అందులో కూడా చాలా రిస్క్ లొకేషన్లు, ఎక్కడ రోడ్లు కూడా సరిగ్గా లేవు. ఇంతకుముందు కూడా మా ట్రావెల్ వీడియోలు పెట్టాను నేను, ఒక 8 వీడియోలు. అవి కూడా చూడండి, చాలా బాగుంటాయి. ఇప్పుడు మనం మనాలి నుంచి స్పితి వ్యాలీకి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి 180 కిలోమీటర్స్. ఇప్పుడు అక్కడ మంచు ఉంటుందో లేదో తెలీదు. ఇక్కడైతే కిందనైతే మంచు లేదని చెప్తున్నారు. ఈ టైంలో మంచు ఉండదట. కాబట్టి ఒక్కొక్క రోజు అదృష్టం పడితే పడవచ్చు. ఇవన్నీ ఇప్పుడే హోటల్ నుంచి బయటకు వచ్చాం. ఇవన్నీ ఇక్కడ చాలా బ్రిడ్జ్లు ఇలాగా ఐరన్తో చేసినవి ఉంటాయి, చాలా అందంగా ఉంటాయి. ఇవి కూడా చాలా స్ట్రాంగ్ ఉంటాయి, ఎందుకంటే తొందరగా కన్స్ట్రక్షన్ అయిపోతాయి. ఇవ్వండి ఈ లెఫ్ట్ సైడ్ చూస్తున్నారు కదా, ఈయనదే మొత్తం మనాలిని మొత్తం కొట్టుకెళ్ళిపోయింది. ఎలా కొట్టుకెళ్ళిపోయిందో లాస్ట్ వీడియోలో చేశాను. ఎవరైనా చూడకపోతే చూడండి. ఇవన్నీ ఎదురు కనబడుతుంది కదా రోడ్డు. ఈ రోడ్లో రైట్కి వెళ్తే మనాలి వెళ్తాము, లెఫ్ట్కి వెళ్తే స్పితి వ్యాలీకి వెళ్తాము. ఇవన్నీ ఇక్కడి నుంచే అన్ని జిప్ లైన్లు, అన్ని స్పోర్ట్స్ అన్నీ కూడా ఈ రోడ్లోనే, ఈ అప్లోనే చాలా ఉన్నాయి. కాకపోతే ప్రజెంట్ అయితే చాలా మట్టుకైతే క్లోజ్ ఉన్నాయి అన్నమాట. చూడండి ఎదురుగా కనబడుతుంది కదా మధ్యలో కొండ. ఇవన్నీ ఆ కొండ మీద మంచు కనబడుతుంది. ఈ రోడ్లు చూసారు కదా లెఫ్ట్ సైడు బాగా కొట్టేసి కిందనే అనుకున్నాం. ఎంత పైకి వెళ్ళినా సరే మొత్తం అంతా కొట్టుకొని వెళ్ళిపోయింది. చూడాలి, చాలామంది డేంజర్ అని చెప్పారు పైకి వెళ్ళడం. అయినా సరే ఒకసారి చూద్దాం ఏముంది, ఎక్స్ప్లోర్ చేద్దామని బయలుదేరాం. ఎలా జరుగుతుందో జర్నీ చూడాలి. దూరం కొండల మీద లైట్గా ఉంది మంచు, ఎక్కువ లేదు. ఇవ్వండి ఇది జిప్ లైన్ ఏరియా. ప్రజెంట్ అయితే ఏం లేదు యాక్టివిటీస్ అయితే. కాకపోతే ఇవ్వండి మనం ఇక్కడ నుంచి సోలాంగ్ వ్యాలీ 5 కిలోమీటర్స్, అతల్ టన్నల్ 17 కిలోమీటర్లు, లే 421, అన్నీ ఇక్కడి నుంచి వెళ్తాయి అన్నమాట. ఇలా ప్రతి దగ్గర ఉంది జిప్ లైన్. ఒక 50 మీటర్లకు ఒక్కొక్క జిప్ లైన్ ఉంది. ప్రతిదీ జిప్ లైన్ అనమాట. ఈ రోడ్ అంతా జిప్ లైన్ రోడ్. ఇవి చూస్తున్నారు కదా చెట్లు, ఇవన్నీ దెయ్యాలు ఎరబూసుకొని ఉంటాయి చూడండి, జుట్లు అలాగే ఎరబూసుకొని ఉన్నాయి వెరైటీగా చెట్లు. ఆ తర్వాత కొంచెం ముందుకు రాగానే ఇవన్నీ పెద్ద పెద్ద క్రిస్మస్ ట్రీలు. మనం అయితే ఎవరైనా క్రిస్టియన్స్ ఇంటి దగ్గర పెట్టినాం, నేను ఎప్పుడు చిన్నవి చూశాను. కానీ ఇక్కడ ఒక్కొక్కటి 80 ఫీటు 90 ఫీటు. ఓ లావ్ అయితే చాలా 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 లావ్ ఉన్నాయి. చాలా బాగున్నాయి క్రిస్మస్ ట్రీస్. ఫస్ట్ టైం చూడ్డాను నేను. మీరు ఎవరైనా ఇంతకుముందు డైరెక్ట్గా చూసుంటే కామెంట్ చేయండి కిందని. హాయ్. ఏటీవీ వెహికల్స్ మంచులో తిరగడానికి. ఎదురుగా కేబుల్ బ్రిడ్జ్, అన్నీ కూడా ఎక్కడికక్కడ ఆపేసే ఉన్నాయి. అవి కూడాను ఒక 10 days స్టార్ట్ చేస్తారట. ఇక్కడ కింద స్టార్ట్ అయ్యి రోపే కింద స్టార్ట్ అవుతుంది. ఇదిగోండి ఇక్కడ స్టార్ట్ అయ్యి కిందని అలా పై వరకు అలా హైట్ ప్లేస్. మహాదేవ్ టెంపుల్. ఇవన్నీ BRO అని ఉంది కదా, బార్డర్ రోడ్స్ అనమాట. ఇవన్నీ బార్డర్ రోడ్స్ మీద ఇలాంటి కట్టారు సెక్యూరిటీగా, పైన ఏం పడిపోకుండా కింద రోడ్ మీద. ఇక్కడ నుంచి అంతా కూడాను మన ఆర్మీ వాళ్ళే మొత్తం మెయింటెనెన్స్ కానీ సెక్యూరిటీ కానీ అంతా కూడా వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉంటుందన్నమాట. ఇవన్నీ కూడా మన దేశానికి సరిహద్దు ప్లేస్ ఇవన్నీ కూడాను. ఒక పక్క చైనా ఉంటుంది, దీని బ్యాక్ సైడు కొంచెం దూరంలోని లే తర్వాత. కాబట్టి ఇవన్నీ మెయింటెనెన్స్ అంతా వాళ్ళు చేస్తారు. చూడండి లొకేషన్లు చూడండి, ఇంకా చాలా బాగుంది. ఇవన్నీ మధ్య నుంచి ఒక చిన్న వాటర్ ఫాల్ ఒకటి పడుతుంది. ఎక్సలెంట్గా ఉంది లొకేషను. ఇవన్నీ చూసారు కదా, బార్డర్ ఆర్గనైజేషను ఇలా కంటిన్యూ అనమాట. ఎక్కడికక్కడ
ఇలాగా చేశారు. ఇవ్వండి, నాకు ఇలా సినిమాటిక్ బాగా వస్తుంది, ప్రతిసారి ఇది జరుగుతుంది. చూడండి, ఇది కూడా మళ్ళీ సినిమాటిక్. ఇవ్వండి, ఇలాగ బయటకు వస్తాం అనమాట. సూపర్ లొకేషన్, ఇలా చాలా బాగుంటుంది. ఇవ్వండి, ఎదురుగా మంచు కనబడుతుంది కదా, ఇవ్వండి పైన కొండల పైన. ఆ మంచులు కనపడిన దగ్గరికి మనం వెళ్ళలేమన్నమాట, ఎందుకంటే అక్కడికి రోడ్స్ లేవు కాబట్టి మనం అక్కడికి వెళ్ళట్లేదు. అందుకే మంచు దగ్గరికి వెళ్ళామో తెలియదు. దూరం కనబడుతున్నాయి కానీ అక్కడికి వెళ్తామో లేదో మనకు తెలియదు. ఈ స్పితి వ్యాలీ రోడ్డు ఇప్పుడైతే ఇలా ఉంది, కానీ ఇంకొక 1 month 2 months తర్వాత వస్తే అసలు మొత్తం అంతా మంచుతో కప్పేసి ఉంటుంది. అసలు ఎవరు రాలేము కూడా, చాలా కష్టమైన ట్రిప్ అయిపోతుంది. ఎవరైనా వస్తే మాత్రం మనకి బిఫోర్ నవంబర్, అక్టోబరు ఆ టైంలో వస్తే బయట తిరగడానికి చాలా బాగుంటుంది. ఒకవేళ ఎవరికైనా సరే మంచు ఇష్టం అనుకోండి, మంచు ఇష్టం అయితే మాత్రం డిసెంబరు జనవరిలో వస్తే ఫుల్గా మంచు ఉంటుంది. ఇవన్నీ ఎదురుగా నది వస్తుంది కదా పైనుంచి, ఈ నదే కంటిన్యూగా పైనుంచి వస్తుంది. అలా రోడ్ ఎక్కడ ఉంటే ఆ పక్క నుంచే వెళ్తుంది అనమాట ఇది నది కూడాను. ఇవన్నీ దూరంగా చూసారా, ఇప్పుడు కనబడుతున్న కొండ మీద ఇంకా మంచు చాలా ఎక్కువ ఉంది. మంచు అయితే ఉంది, మరి అక్కడ మనం వెళ్తున్న ప్లేస్ స్పితి వ్యాలీలో మంచు ఉందో లేదో తెలీదు, చూద్దాం. ఇవ్వండి, ఇక్కడ నుంచి జస్ట్ మనం అటల్ టనల్ దగ్గరికి వచ్చాము. ఇవన్నీ ఇక్కడ బోర్డు ఉంది కదా, అటల్ టనల్ ఇక్కడ నుంచి ఓన్లీ 2 kilometers. ఇక్కడ బోర్డు ఉంది, యు ఆర్ అప్రోచింగ్ ద లాంగెస్ట్ హైవే టనల్ ఇన్ ద వరల్డ్. చూస్తున్నారు కదా ఎంత డస్టో ఇక్కడ మామూలుగా డస్ట్ అలా లేస్తూనే ఉంటుంది అనమాట. ఒక్క రోజైనా మన కార్ కానీ నైట్ ఉంచినా లేకపోతే 1 hour జర్నీ చేసినా సరే మొత్తం గ్లాస్ అంతా కూడా డస్ట్, అంతా బూడిద, మొత్తం ఈ రాళ్ళు అంతా మధ్యలో ఉన్నదంతా బూడిద అనమాట. ఇవన్నీ ఇక్కడ చాలా కష్టపడుతున్నారు. ఇవన్నీ రోడ్లన్నీ పాడైనందుకు ఇవన్నీ చేస్తున్నారు, మళ్ళీ పక్కనే వాల్స్ అవి కడుతున్నారు. చాలామంది మ్యాక్సిమం మాన్యువల్గా వర్క్ చేస్తున్నారు, పెద్ద పెద్ద మిషనరీ ఏం తేట్లేదు ఇక్కడికి. కాకపోతే అందరూ లేడీస్ జెంట్స్ అందరూ కూడా బాగా కష్టంగా తీసుకెళ్ళొచ్చట. रिटर्न में ले जा सकते हैं इधर? हाँ ले जा सकते हो। कहाँ रख देना है? या तो इसको खाली कर दो ना, खाली कर लो थोड़ा, फिर ले जाओ। खाली लगभग खत्म ही है। हाँ, वो कुछ नहीं है, फ्लेमेबल आइटम नहीं जाएगी टनल के अंदर। अच्छा अच्छा, अगर आपने रखना है तो कहीं इधर शॉप तो है नहीं। हाँ हाँ, खाली कर देते, खाली कर दो फिर ले जाओ। अच्छा ठीक, चीज़ खाली चीज़ ये कर दी साइड साइड में साइड में जाके एक गाड़ी साइड में लगा दो। एक मिनट, చూడండి ఇది ఖాళీ చేసి అటల్ టన్నల్ ఎలా వచ్చారట. అండ్ ఇక్కడ ఖాళీ చేయమంటున్నారు, కొంచెం ఖాళీ చేసి తీసుకెళ్దాం మనం. ఇక్కడ ఒకటి ఉంది, ఇవన్నీ చుట్టూ మంచి ఉంది. ఎక్స్ప్లోజివ్ ఐటమ్ ఏది తీసుకెళ్ళటం, మన దగ్గర గ్యాస్ ఉంది. అండ్ ఈ పక్కనే లోయ కూడా ఉంది అనమాట. తీద్దాం బయటికి, ఖాళీ చేసేద్దాం, గ్యాస్ అంతా ఓపెన్ చేసి వదిలేద్దాం. ఇది వేరే బండి చెక్ చేస్తున్నాడు, వెళ్ళిపోండి రైట్ నుంచి వెళ్ళిపోయి. అటల్ టనల్లోకి ఎంటర్ అవుతున్నాం. ఇప్పుడే మొత్తం చెక్కింగ్ అంతా అయ్యింది. ప్రతి భారతీయుడు అటల్ టనల్ గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. ప్రతి టనల్ డిస్టెన్స్ తగ్గించడానికో ఇంకో కారణంతో కడతారు, కానీ అటల్ టనల్ కట్టింది మాత్రం మనాలి లాహోల్ స్పితి రోడ్డుకి 6 నెలలు మంచుతో కప్పేసేది. కొన్ని మీటర్ల మంచు పేరుకుపోయి చాలా ఇబ్బంది పడేవారు అందరూ. మన ఇండియన్ ఆర్మీకి సప్లైస్ కూడా ఆగిపోయేవి, ప్రజలకు కూడా చాలా కనెక్టివిటీ కట్ అయిపోయేది. ఇది స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు చాలామంది నవ్వారట, ఇది అస్సలు సాధ్యం కాదని. కానీ ఏదో రకంగా 1990లోని స్టార్ట్ చేశారు. ఈ టనల్ తవ్వుతున్నప్పుడు లోపల రాళ్ళు కూలిపోయేవి, నీరు ఒక్కసారి లోపలికి వచ్చేసేది, -30 degrees వెళ్ళిపోయేది అనమాట లోపల, టనల్ లోపల అంత డేంజర్గా ఉండేది లోపల. ఉష్ణోగ్రత అయితే మాత్రం మిషనరీ ఆ కూలింగ్కి మిషనరీ సరిగ్గా పనిచేసేవి కాదు, వాటి మీద రాళ్ళు పడిపోయేవి. అలాగా 46 సార్లు మంచిర్లు విరిగి పడిపోయి మధ్యలో వర్కర్స్ చాలా చిక్కుపోయారు. అలాగా చాలా కష్టాలు, చాలా ఇబ్బందులు పడుతూ 2020 అక్టోబర్ 3న ఓపెన్ చేశారు. ఈ టనలు 10,000 అడుగుల ఎత్తులో 9.2 kilometers పొడవు ఉంటుంది. ఇది ప్రపంచంలో పొడవైన హైవే టనల్.
ఇది కంప్లీట్ అవ్వడం వల్ల మన ఇండియన్ ఆర్మీకి 12 నెలల కనెక్టివిటీ వచ్చిందనమాట. ఎందుకంటే దానివల్ల సరుకులు ఆయుధాలు త్వరగా చేరే వాళ్ళకి, దానివల్ల మన రక్షణ వ్యవస్థ చాలా బలోపేతం అయింది. మరి ఇంకోటి ఏం జరిగిందంటే దీంట్లో టూరిజం, నేను కూడా ఇప్పుడు టూరిజంకి వచ్చాను కాబట్టి అలాగా టూరిజం కూడా చాలా పెరిగిందనమాట. అంటే ఇప్పుడు నేనైతే మంచు లేదు కానీ మంచు టైంలో ఆగిపోయేది పూర్తిగా. ఆ టైంలోని టూరిస్టులు వచ్చేవారు కాదు, లోపలికి వెళ్ళేవి కాదు. ఈ టనల్ కట్టడం వల్ల ఇక్కడ వరకు రాగలుగుతున్నారు మంచు టైంలో కూడా. కాబట్టి ఇక్కడ లోకల్ ప్రజలకు కూడా చాలా ఇన్కమ్ పెరిగింది. ఇది ఇన్ని ఉపయోగాలు జరిగాయి అటల్ టనల్ వల్ల. ఎవరైనా సరే మీకు ఇది నచ్చినట్టయితే అటల్ టనల్ కట్టినందుకు ఒక లైక్ చేయండి. ఆల్మోస్ట్ వచ్చేసాం బయటికి. ఇంకా ఈ టర్నింగ్ తిరగగానే ఎగ్జిట్ అయిపోతాం మనం బయటికి. వచ్చేసాం. చాలా బాగుంది జర్నీ మాత్రం. మొత్తం లైటింగు అంతా సెంట్రల్ లైటింగు, ఎక్కువ పొల్యూషన్ కూడా లేదు. ఇంకా వేరే టనల్స్ చూసాం కానీ చాలా పొల్యూషన్ ఉండేది. ఈ టనల్లో అసలు అంత పొల్యూషన్ లేదు. నేను బయటికి ఎగ్జిట్ వచ్చేసాం. నేను బయటికి రాగానే ఎంత పెద్ద కొండలు వచ్చాయి. బ్రిడ్జ్ ఒకటి ఉంది, నది ఉంది బయట. చూడండి ఇదే బ్రిడ్జు. ఇక్కడ నుంచి మొత్తం మనకి రోడ్డు లెఫ్ట్కి వెళ్ళిపోతే లేహ్ లడాక్ వెళ్తాం, రైట్ సైడ్కి వెళ్ళిపోతే స్పితి వ్యాలీకి వెళ్తాం. ఇక్కడే అనమాట కనెక్షన్లు రెండు జాయింట్ అవుతాయి. చూడండి ఈ నది చూశారు కదా, ఈ నదే మొత్తం పైనుంచి వస్తుంది. ఎక్కడికి వెళ్ళినా సరే రోడ్డు పక్కనే నది జర్నీ మాత్రం మ్యాక్సిమం ఉంటుంది అన్నమాట. ఈ నది ఇవ్వండి, ఈ బోర్డు ఉంది కదా. ఇప్పుడు మనం రైట్ సైడ్కి వెళ్ళాలి స్పితి వ్యాలీకి. ఇవ్వండి లే అన్నీ కూడా లెఫ్ట్ సైడ్ ఉన్నాయి, శ్రీనగర్ అన్నీ కూడా లెఫ్ట్కి వెళ్తాం. ఇప్పుడు మనం రైట్కి తిరుగుతున్నాం. మరి ఇది చిన్న జంక్షన్ ఉందన్నమాట. ఇక్కడ ఒక 4-5 చిన్న చిన్న షాపులు అంతే, ఏం పెద్దగా ఎవ్వరు కనపడరు. చాలా లోన్లీ ప్లేస్ ఇది. చూడండి సన్ చూడండి ఎంత బాగుందో పైనుంచి, అద్భుతంగా ఉంది బయట. చూడండి రోడ్లు అక్కడక్కడ బాగా పాడైపోయి పెద్ద ల్యాండ్స్కేప్ అయింది ఇక్కడ. మనకి పైనుంచి అన్ని రాళ్ళు గట్ట వచ్చేసాయి కిందకి మొత్తం రోడ్డు మీద. ఇంతే గ్యాప్, చిన్న గ్యాప్ ఉంది. ఈ గ్యాప్లోంచి వెళ్ళాలి మనం. ఇక్కడ కొండల మీద కూడా ఎక్కడ పెద్ద చెట్లు లేవు, అంతా పైనుంచి వాటర్ వస్తుంది. చూడండి అంతా ప్లేన్ అనమాట, ఒక్క చెట్టు కూడా లేదు ఇక్కడ. పైన లాస్ట్లో మాత్రం చిన్న మంచు కనబడుతుంది. ఇక సూర్యుడు మాత్రం రిఫ్లెక్షన్ మాత్రం చాలా బాగుంది, చాలా క్లారిటీ అనమాట. మనం కింద ఉంటాం కదా, ఇంత డస్ట్లో కూడా ఇవ్వండి, ఈ లారీలు ఇంత డస్ట్ లేపుతున్నా సరే క్లారిటీ మాత్రం అద్భుతం. అసలు చాలా చూడడానికి 2 కళ్ళు చాలవు. ఇవన్నీ ఎక్కడికక్కడ చిన్న చిన్న వాటర్ ఫాల్స్ అనమాట, పైనుంచి వాటర్ వస్తుంది. ఇది ఈ ట్రిప్ చేయాలంటే చాలా చాలా ధైర్యం ఉండాలి, అదృష్టం కూడా ఉండాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు వెళ్ళాలంటే చాలా ఇబ్బందులతో కూడుకుంది. అందులో కూడా ఏంటంటే ఇప్పుడు మేము వెళ్తున్న టైంలోని చాలా దారుణమైన పరిస్థితి అనమాట. అంతకుముందే ఫుల్ వర్షాలు పడిపోయి ల్యాండ్ స్లైడింగ్లు అయిపోయి, ఇప్పుడు మన ఈ జర్నీ ఎంతవరకు కూడా వెళ్తామో, స్పితి వ్యాలీ వరకు వెళ్తామో లేదో కూడా మనకు తెలియదు. అంత కష్టసాధ్యమైన జర్నీ ఇది. మీకు ఎవరైనా ఎప్పుడైనా సరే ఖాళీ ఉండి ఒక 10 రోజులు 15 రోజులు ఖాళీ ఉంటే తప్పకుండా రండి, చాలా బాగుంటుంది అన్నమాట. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది. మీకు అందాలు మాత్రం అద్భుతం. ఇవన్నీ చూశారు కదా, ఇవన్నీ మొత్తం ఇగో లెఫ్ట్ సైడ్ ఇలాగా ఎక్కడికక్కడ మంచి నదులు, ఇగో చిన్న చిన్న నదులు, ఇవన్నీ కూడా మంచు కొండలు పైనుంచి కరిగి కిందకు వచ్చాయి. ఇందా లారీలు చూసాం కదా, ఇక్కడ నుంచి జేసీబీలు నింపి అక్కడిగా ఫిల్లింగ్ చేస్తున్నారు. ఇవన్నీ మళ్ళీ టఫ్ వచ్చేసింది. అదే ఎక్కడికక్కడ ఇగో చూసారు కదా, చిన్న ప్లేస్ అనమాట. కారు చాలా వెడల్పు మాది, వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బంది. చూడండి ఇగోని ఈ రాళ్ళు ఎలాగెళ్తాం, చాలా చిన్నదనమాట. ఒక చిన్నది అటు వెళ్ళినా ఇటు వెళ్ళినా కిందనేమైనా దెబ్బలు తగిలాను కార్కి టైర్లకు కానీ ఇంక ఇక్కడ ఉండిపోవాల్సిందే. దగ్గరలో ఏ పంచర్ షాపులు కానీ మీకు హెల్ప్ చేసినోడు కానీ ఎవ్వడు ఉండడు. కాకపోతే ఒకటి మాత్రం హెల్ప్ అవుతుంది, ఏంటంటే రోడ్డు మధ్యలో ఉండిపోతాం కాబట్టి బండి తీసి మాత్రం రోడ్డు పక్కన పెట్టడానికి మాత్రం హెల్ప్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు వెళ్ళిపోవాలి కదా, అటు ఇటు తిరగాలి. వాటర్ చూడండి ఎంత బాగుందో. ఈ
ఈ నది ఎక్కడి నుంచి కంటిన్యూగా ఈ రోడ్లు కూడా నది పక్క నుంచే వేసారన్నమాట. ఇవ్వండి, ఇది ఒక వాటర్ ఫాల్ చూడండి ఎంత బాగుందో. నీళ్ళు మాత్రం చాలా క్లారిటీ అనమాట. అస్సలు నేను కూడా ఈ వాటర్ కూడా తాగాను, చాలా టేస్ట్. మీరు హిమాలయ వాటర్ అంటారు కదా, అది ఎంత క్లారిటీ ఉంటాయో ఎక్కడ ఒక డస్ట్ పార్టికల్ ఏం ఉండదు. నీళ్ళు మాత్రం అద్భుతమైన టేస్ట్. ఈ నీళ్ళు తాగితే కూడా నాకు తెలిసి చాలా చాలా హెల్తీ నీరు ఇవి. ఇంత పొల్యూషన్ లేని నీరు మనకి కింద దొరకదు. ఇక్కడ ఉన్న ప్రజలకి ఇది ఒక హ్యాపీ థింగ్ అనమాట. ఇవ్వండి మళ్ళీ ఇంకోసారి మళ్ళీ ఇలాగా ఫస్ట్ రోడ్. ఇవ్వండి పెద్ద రాళ్ళు పడిపోయి పైనుంచి రైట్ సైడు. ఇవ్వండి లెఫ్ట్ సైడ్ కూడా చూసారా అంతంత రాళ్ళు. అవన్నీ కూడా పక్కకు తీసుంటారు బహుశా జేసీబీలతో వాటితోని. అసలు ఎంత డేంజర్ ఉంది చూసారా. ఇవ్వండి రోడ్డు నుంచే నీళ్ళు కిందకి వెళ్తున్నాయి. ఇవ్వండి మనం పైనుంచి ఎప్పుడైనా వాటర్ ఫాల్ చూస్తాం కానీ రోడ్ నుంచి కిందకి వెళ్తున్న వాటర్ ఫాల్ ఇది. ఇవ్వండి ఈ కింద నా ముందు కారు ముందు ఉన్న నీరు ఇలా కిందకి వెళ్ళి కింద నదిలో కదులుస్తుంది. నది మనకి చూడడానికి కెమెరాలో తక్కువ ఉంది కానీ చాలా లోతు అనమాట, చాలా విపరీతం లోతు. ఇవ్వండి అక్కడి నుంచి పైనుంచి మళ్ళీ ఇంకొక పాయ వస్తుంది. చూడండి ఈ జర్నీ చేయాలి, మెయిన్ జర్నీయే ఇక్కడ అంతా కూడా. సపోజ్ మనం వేరే ప్లేస్కి వెళ్ళాం అనుకోండి, తాజ్మహల్కు వేరే ప్లేస్కి వెళ్తే ఓన్లీ అక్కడికి చూడడానికి అక్కడికి వెళ్ళాలి. కానీ ఇది అనుక్షణం ప్రతీది కూడా మొత్తం భలే ఉంటుంది. కన్నులకి పండగ అనమాట ఈ లొకేషన్లు మాత్రం అందరికి కూడాను. ఇవన్నీ రోడ్ చూడండి ఎలాగా సన్నగా అలా టర్నింగ్లు తిరిగి అలాగలాగా ఉంది మొత్తం అంతా కూడాను. ఇవన్నీ ఇప్పుడు మనం ఈ దగ్గరికి వచ్చాం కదా, ఎదురుగా 2 వ్యాన్లు వెళ్తున్నాయి, ఒక కారు వెళ్తుంది. ఇవన్నీ రైట్ సైడ్ ఒక పెద్ద రాయి ఉంది. ఏమైనా చిన్న తేడా వచ్చింది అనుకోండి ఏమవుతుందో తెలియదు. అంత రిస్క్ అనమాట, చాలా రిస్క్. ఇవన్నీ చూడండి ఎంత మెల్లగా చాలా జర్నీ చాలా స్లో అనమాట. మాకు దగ్గర ఒక 50 కిలోమీటర్లు వెళ్ళాలంటే 2-3 అవర్స్. మనం ఇంకా 20 కిలోమీటర్స్ దాటి వెళ్తే గగనం. ఇవ్వండి అలాగా. ఇవ్వండి ఇక్కడ ఫస్ట్ టైము చెట్లు కనబడ్డాయి, పైన ఉన్నాయి చూసారా కొండ మీద. కానీ ఇక్కడ ఉన్న చెట్లు కూడా వెరైటీ ఉన్నాయి. ఏంటంటే అవి కూడా కలర్స్ మొత్తం మారుతున్నాయి అన్నమాట మనకి. చూడండి చెట్లు చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. కాకపోతే వీడియో చాలా లెంత్ అయిపోతుంది, దీన్ని ఇంకో పార్ట్ కింద తీద్దాం అనుకుంటున్నాను. మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి ఎవరైనా ఇలా ట్రిప్పులకి వెళ్ళడం ఇష్టం ఉంటే. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియో చూడండి.